కాబట్టి స్టూడెంట్స్ అందరికీ, బిడ్డలందరూ కూడా మీరు బాగా రాయాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. ఒక్క వాగ్దానం అందరం కలిసి చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం అద్భుతమైన మాట, 20వ వచనం 2వ మాట. యెహోవాయే నీకు నిత్య వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీ వెలుగు ఎవరు? దేవుడు. ఒకవేళ నీకు డబ్బని వెలుగు లేకపోతే ఏది, ఆయన వెలుగు. యెహోవాయే అంటే అర్థం ఏంటి? ఎన్ని నీ చుట్టూ ఉన్నా ఆయన నీకు వెలుగుగా ఉంటాడు, నీ దుఃఖ దినములు సమాప్తం అవుతాయి. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఆయన నీ వెలుగు ఏంటి? చీకటి ఎక్కడ వస్తుంది? ఇప్పుడు నుంచి ఇప్పుడు చూడండి, పొద్దున మార్నింగ్ ఉంటుంది, ఇప్పుడు కాసేపు ఎండ, కాసేపు సాయంత్రం అయిపోద్ది, చీకటి వచ్చేస్తుంది. కానీ ఇది టైమింగ్ చేంజ్ చేస్తాయి, చీకటి వస్తుంది. కానీ దేవుడు మనకిచ్చినటువంటి నీతి సూర్యుని వెలుగు దానికి ఇంకా అంతం లేదు. అర్థమవుతుందా? అందుకని దేవుడే నీ వెలుగట. అర్థమైందా? దేవుడే మన వెలుగు, ఆయనే మన వెలుగు. అయితే మనకెక్కడండి చీకటి? ఇంకా నా బ్రతుకు చీకటి, నా జీవిత చీకటి అనుకోకండి. నేనే నీ వెలుగు, నేనే నీ దుఃఖ దినములు సమాప్తం చేస్తానంటున్నాడు. నీకు నేను వెలుగై ఉన్నాను. ఎంత మంచి మాట అండి. నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది మాట చదువుతున్నప్పుడు. నేను కూడా అనుకుంటా, అవును ప్రభువా, నా వెలుగు, నా సమస్తం నీవే. ఎన్ని చీకటి నా చుట్టూ చేరినా ఈ వెలుగు తాకలేదు కదా ఏ చీకటి. అర్థమైందా? అందుకే ధైర్యం తెచ్చుకోండి. ఉదయకాలం ప్రార్థన చేసుకోండి, వాగ్దానం ఎత్తి పట్టండి, చక్కగా ప్రార్థనలు ఎదగండి.